మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా మెదక్ సంబంధించి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనవరి 1 నుంచి జీతాలు పెంచకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి కార్మికులకు కనిపిస్తూ ఉంది. కార్మికులు కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా కమిషనర్ మల్లారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మధ్యవర్తుల మాట నమ్మి మోసపోవద్దని కూడా ఆయన కార్మికులకు మల్లారెడ్డి కొన్ని సూచనలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి సునీల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటిగా సమ్మె మొదలైందని చెప్పవచ్చు. ప్రభుత్వ శాఖలు మనం సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ లో చూసుకున్నట్లయితే మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెబాట పట్టారు. నేటికి 11వ రోజుకి వారి సమ్మె చేరుకుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సుమారు 70 మంది కార్మికులు సమ్మెబాటలో ఉన్నారు. తమ జీతాలు పెంచాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో కాంట్రాక్ట్ కార్మికులకు గత ప్రభుత్వం జీవో ఇచ్చింది పెంచేందుకు సంబంధించి, కానీ పెంచలేదని చెప్పి కూడా వారు కార్మిక సంఘ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కార్మికులు అదేవిధంగా సిఐటియు నాయకులు, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు కూడా చర్చలు జరపడం జరిగింది మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డితో. కానీ ఆయన మాత్రం ఒకటే మాట స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు, డ్రైవర్లకు, సఫాయి కార్మికులు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము పెంచేందుకు జీవో ఇచ్చినప్పుడే పెంచేందుకు ఆస్కారం ఉంటుంది, కానీ మున్సిపాలిటీకి ఒకసారి పెంచేందుకు అవకాశం ఉండదు అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే కార్మికులు మాత్రం జనవరి 1వ తేదీ వరకు డెడ్ లైన్ విధించడం జరిగింది. జనవరి 1వ తేదీన జీతాల్లో పెరుగుదల లేకపోతే నిరవధిక సమ్మె చేస్తామని చెప్పి కూడా కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, సిఐటియు నేతలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నాము. అయితే ప్రభుత్వం మాత్రం తమకు అన్యాయం చేయదు, ఖచ్చితంగా పెంచుతుంది అని చెప్పి కూడా తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని చెప్పి కూడా కార్మికులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నెల ఈ నెల జనవరి మొదటి తేదీ వరకు వారు డెడ్ లైన్ ఇచ్చారు కాబట్టి మొదటి తేదీలో పడే జీతాలకు సంబంధించి పెరుగుదల ఉంటుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం ఉంది. అయితే కార్మికులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా తమకు వేతన సవరణ వేతనాలు పెంచాలి, వేతన పెరుగుదల లేకపోతే మాత్రం ఖచ్చితంగా సమ్మె చేస్తామని చెప్తున్నారు. అయితే ఇది కేవలం నారాయణఖేడ్ మున్సిపాలిటీకే ఉండే అవకాశం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం ఒక్కసారిగా కార్మికులు సమ్మెకు దిగితే మాత్రం మిగతా మున్సిపాలిటీలోని పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ తాత్కాలిక కార్మికులు కూడా సమ్మె బాట పట్టే అవకాశం ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు కానివ్వండి లేదా సంబంధిత మంత్రి ఖచ్చితంగా స్పందించి ఈ సమ్మెను ముందు దశలోనే కావాల్సినటువంటి న్యాయాన్ని చేస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు, కానీ ఖచ్చితంగా ప్రభుత్వము లేదంటే అధికారులు కనుక నిర్లక్ష్యం వహిస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె బాట పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది నారాయణఖేడ్ నుంచే ప్రారంభమయ్యే అంశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా సిఐటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నారాయణఖేడ్ కి సంబంధించి అయితే అక్కడ ఇటీవల గెలిచినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి కూడా కార్మికులతో మాట్లాడాలని చెప్పి కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యేని గెలిపించాం మేము, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా న్యాయం చేయకపోవడంతో మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేస్తారు. కాంట్రాక్ట్ కార్మికులకు గత బీఆర్ఎస్ లో 2014లో సీఎం కేసీఆర్ ఖచ్చితంగా కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తాము, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని వారు 2 దఫాలుగా కూడా గెలిచాక కాంట్రాక్ట్ కార్మికులు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది అన్ని ప్రభుత్వ శాఖల్లో. అయితే కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేస్తాం, కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు, ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీని నమ్మి మేమంతా కూడా వేస్తామని చెప్పి కేవలం మున్సిపల్ కార్మికులే కాకుండా అన్ని విభాగాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ మాత్రం ఇప్పుడు కేవలం మున్సిపల్ కార్మికులు కాకుండా రానున్న రోజుల్లో అన్ని విభాగాలకు సంబంధించి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఖచ్చితంగా ఈ డిమాండ్ లేవనెత్తే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇటీవలే శాసనసభలో కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నకు నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి అడిగిన ప్రశ్నకు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా కూడా ఆయన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. మేము ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించి కూడా మేము ఎలాంటి హామీ ఇవ్వలేదు. అంటే కేవలం మేము వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వలేదు, కానీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చామని చెప్పారు. అంటే
కాంట్రాక్ట్ కార్మికుల్ని కూడా రెగ్యులరైజ్ చేస్తే ఒక దశలో ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే వారికి కూడా ఉద్యోగ భద్రత, పర్మనెంట్ ఉద్యోగ భద్రత కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి నిరుద్యోగుల నుంచి కూడా ఈ అంశం పెద్దగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు. తాజాగా ఉన్నటువంటి ఖాళీల భర్తీతో పాటు కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని ప్రభుత్వ శాఖలో అంటే అన్ని కార్మికుల్ని కూడా రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా వారు కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫిబ్రవరిలో మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మున్సిపల్ కార్మికులే కాకుండా వీరు సమ్మె కనుక చేస్తే ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెబాట పట్టే అవకాశం ఉంది, రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ వ్యవస్థపై ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనకు కార్మిక సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. ఎస్ మీరు అన్నట్లు మిగతా ఏవైతే శాఖలకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నాయో వారి మీద కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కానీ కొత్త ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు మొదలు పెడుతుంది, సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఈ నిరవధిక సమ్మెకి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే కమిషనర్ ఎవరైతే ఉన్నారో అక్కడ మల్లారెడ్డి ఇప్పుడు కొంత సమయం ఇద్దాం, ఇప్పుడు ఎవరో మాటలమ్మి మీరు మోసపోవద్దు, సో ధర్నా చేయొద్దని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి ఇచ్చిన హామీ లేదంటే జరిగినటువంటి చర్చల్లో కొంత సానుకూల వ్యక్తమైందని చెప్పవచ్చు. కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వారు ఒక మెట్టు దిగారు. ఎందుకంటే జనవరి 1వ తారీఖు వరకు గడువు ఇవ్వడం జరిగింది. అందులో పెరుగుదల ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి కూడా వారు డిమాండ్ చేశారు. కాబట్టి ప్రస్తుతం అయితే నిరసన కొంతమేర తగ్గిందని చెప్పవచ్చు అందుకు ఆ ప్రభావం. కానీ జనవరి 1వ తేదీ తర్వాత ఎట్లా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే 2014లో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా మొట్టమొదటిగా మున్సిపల్ కార్మికులే రోడ్డు ఎక్కారు, మున్సిపల్ కార్మికులే నిరసన వ్యక్తం చేశారు. అయితే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చాలా మంది వందల సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు అందులో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నట్టు అందరినీ కూడా పర్మనెంట్ గా టర్మినేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా పెద్ద ఎత్తున ఆయనకు నష్టం వాటిల్లిన అంశం అని చెప్పి కూడా మనం భావించవచ్చు. ఎస్ సునీల్, ఒకటి అంటే కొత్త ప్రభుత్వం చాలా నిర్మాణాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే కార్మికులకు సంబంధించి అంటే ఏదైతే ఫ్రీ బస్సులు మహాలక్ష్మి పథకం కింద ప్రవేశపెట్టిన తర్వాత ఎవరైతే ఆటో కార్మికులు నష్టపోతున్నారని ధర్నాలు చేసిన తర్వాత వారితో కూడా ఈరోజు సంప్రదింపులు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలా ఒక్కొక్కటి చక్కదిక్కుని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మీరు ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ అక్కడ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెళ్ళి వాళ్ళతో కొంచెం మాట్లాడితే సద్దుమణిగి జనవరి తర్వాత పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రకటించి వారికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తే కనుక పూర్తి స్థాయిలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం కాకుండా కట్టడి చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి జరుగుతుంది అనుకోవచ్చు మనం. అయితే ఇప్పటివరకు అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి అయితే ఇక ఆందోళన చేస్తున్నటువంటి కార్మికులకైతే ఇప్పటివరకైనా అందుబాటులోకి రాలేదు. వారితో కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి లేదు. అయితే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కూడా ఎన్నికలకు ముందు కూడా కాంట్రాక్ట్ కార్మికులు అంటే మున్సిపల్ కార్మికులు కానివ్వండి, లేదంటే మధ్యాహ్న భోజన కార్మికులు కానివ్వండి, లేదంటే అంగన్వాడీ కార్యకర్తలు, సెకండ్ ఏఎన్ఎంలు వీళ్ళంతా కూడా ఆందోళన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వెళ్లి సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం వారు అధికారంలోకి వచ్చారు, వారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కానీ వారు కూడా తమకు పట్టించుకోవడం లేదు, కనీసం తమ చర్చలు జరపడం లేదు, తమ బాధలు వినే పరిస్థితులు లేరు. ఒక దశలో చెప్పాలంటే వారు అందుబాటులో ఉండడం లేదు, ముఖ్యంగా స్థానికంగా కూడా ఉండడం లేదన్న విమర్శలు కూడా మనకు స్పష్టంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా చూసినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జిల్లా స్థాయి నుంచి కూడా జిల్లాలో కూడా ఒక దామోదర్ రాజనరసింహ కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. వీరందరూ కూడా ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి అందుబాటులో ఉండాలి, వారందరితో కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి పోదు, ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి ఉండదు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు కూడా వీటన్నిటిలో అంటే మొదటి ఇట్లాంటి ప్రభుత్వం ఏర్పడ్డాక ఖచ్చితంగా నిరసనలు వ్యక్తమవుతాయి. ఎందుకంటే తమ డిమాండ్లు పరిష్కారం కాలేదు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకొని గెలిపించాం కాబట్టి త్వరగా తమ పరిష్కారం కావాలి, తమ పనులన్నిటి కూడా సహజంగా ఉండేటువంటి ఆలోచనే. కానీ ఇట్లాంటి అంశాల్లో మంత్రులు వారికి భరోసా ఇవ్వాలి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు భరోసా ఇవ్వాలి, కొంతకాలం వేచి చూడండి అని చెప్పాలి. మేము రాష్ట్ర స్థాయిలో మీ అంశాన్ని తీసుకెళ్తున్నాం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం అని చెప్తే ఖచ్చితంగా ఆందోళన చేసినటువంటి కార్మికులు, నాయకులు, అదేవిధంగా ఉద్యోగులు ఒక దశలో
వారు కూడా విని సమయం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దాదాపుగా 10 రోజుల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా తరచుగా జిల్లాకు మంత్రులు రావడం పోవడం, ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాలు పాల్గొనడం పోవడం తప్ప స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఆందోళన చేసినటువంటి కార్మికులతో పట్టించుకోకపోవడం పరిస్థితి ఉంది. కానీ ఇది ఖచ్చితంగా ఈ అంశాన్ని కనుక వాళ్ళు పట్టించుకుంటే కనుక ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవడమే కాకుండా ఆందోళన కూడా వారు విరమిస్తారు. ఎందుకంటే ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధాన్ని అందించినటువంటి పరిస్థితి ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చే హామీ వాళ్ళకు కూడా కార్మికులు సముదాయించే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చదువుమనిగే పరిస్థితి ఉంది. కానీ ఆందోళన చేసుకుంటే తమకేం పట్టనట్టు వ్యవహరిస్తే కనుక ఇది అల్టిమేట్ గా ముఖ్యమంత్రి కానివ్వండి, లేదంటే పార్టీకి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి సరే, ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అన్ని వర్గాలను న్యాయం చేస్తుంది. మనం చూస్తున్నాం, ప్రభుత్వం వచ్చినటువంటి కేవలం 2-3 రోజుల్లోనే కీలకమైనటువంటి హామీలను అమలు చేసి చూపించినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు వీరు కూడా, కార్మికులు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు హామీ ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి. అవేం లేకుండా కేవలం కార్మికులు చేస్తున్న నిరసన చూసి చూడనట్టు వెళ్ళిపోతే అల్టిమేట్ గా అది రాష్ట్ర అధిష్టానానికి, పార్టీకి నష్టం వాటిల్లేటువంటి అంశం ఉంది. ఖచ్చితంగా ఇప్పటికి కూడా కార్మికులు చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వంపై తమ ఖచ్చితమైన నమ్మకం ఉంది. కానీ తమ నిరసనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లేందుకు మేము తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నప్పటికీ కూడా కమిషనర్ చేసినటువంటి చర్చలు, ఆయన చేసినటువంటి సానుకూల పరిస్థితులు ఒక దశలో కార్మికులను ఆలోచింపజేశాయి. ఎందుకంటే వాళ్ళు కూడా సమయం ఇస్తామని చెప్పారు. మీ సమస్యలు కూడా నేను రాష్ట్ర కమిషనర్ కూడా పంపిస్తానని చెప్పడంతో ఒక దశలో అయితే ప్రస్తుతానికైతే సద్దుమణిగినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది.